వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హాఫ్ షోల్డర్ బ్లౌజ్ చూపిస్తున్నాను. 15 హైట్. ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. మనకు కావాల్సింది 14 ఇంచెస్ హైటు. కాకపోతే మనకి కుట్లకు వేయాలి కాబట్టి 30 ఇంచు ఎక్కువ తీసుకుందాం. ఇక్కడ మార్క్ మనకు 9.5 సరిపోతుంది. 9 అయినా సరిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ముందు. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అంటే 14 ఇంచెస్ వస్తుంది. మనకు 14 ఇంచెస్లో హాఫ్ కాబట్టి 7 ఇంచెస్ పెట్టుకుందాం. నెక్ వచ్చేసి 3.5 పెట్టుకుందాం. ఆర్మ్ చంకా హైట్ వచ్చేసి 6.5 పెట్టుకుందాం. వన్ ఇంచు చంక రౌండ్. ఫైవ్ ఇంచెస్ ప్రిన్సెస్ కట్. ఇది 10 ఇంచెస్ పెట్టుకున్నాం. ప్యాంట్ సెంటర్ ప్యాంట్. ఇక్కడ 3.5 పెడదాము. ఫోర్ అండ్ హాఫ్ పెడదాము. ఇక్కడ ఉందండి. ఇక్కడ ఒక హాఫ్, అక్కడ ఒక హాఫ్ మార్క్స్ పెట్టుకుందాం. 3 కలిపేసుకుందాం. 3 పాయింట్స్. ఇలా ఇక్కడ వచ్చేసి 1.5. ఈ నెక్ది ఉంది కదా, నెక్ది ఇక్కడికి మెల్లిగా లైన్ గీసుకుందాం. ఇలా ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి ఇలా నెక్ లైన్ కట్ చేద్దాము. మళ్ళీ సెంటర్ ఇది కట్ చేయకూడదు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కట్ చేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వెనకది ఒక 1/2 ఇంచు అంటే టోటల్గా ఇంచు తక్కువ కట్ చేసుకోవాలి. వెడల్పు హైట్ ఒక 1/2 ఇంచు తక్కువ కట్ చేయాలి. అంటే ఇది ఎక్కువ కట్ చేసుకోవాలి. అది కరెక్ట్ బ్లౌజ్ ఎంత ఉండాలో అంత కట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి. అది మెయిన్. మొత్తం ఇంకొక లైనింగ్ వస్తుంది. ఇది సాటిన్, ఇంకో లైనింగు ప్లస్ నెట్.
ఈ లైనింగ్ వచ్చేసి కొంచెం ఎక్కువ కట్ చేసుకుందాం అండి, ఏదైనా తేడా వచ్చినా సరిపోతుంది. ఇది మెయిన్ కాబట్టి మెయిన్ కరెక్ట్ కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్. దీన్ని మనం ఇది కూడా కొంచెం ఎక్కువ కట్ చేసుకోవడం బెటరు. మళ్ళీ కుట్టిన తర్వాత ఎక్స్ట్రాస్ తీసేస్తే సరిపోతుంది. ఇలా వీటికి తిప్పేసుకోవడమే అండి, లైనింగ్ తిప్పేయడమే. ఫ్రంట్ బ్యాక్ సేమ్ కుట్టుకోవడం. బ్యాక్ బటన్స్ వస్తాయి దీనికి. ఈ లైనింగ్ సేమ్ కట్ చేసుకొని ఇలా కుట్టుకొని లైనింగ్ తిప్పేసుకోవడమే. ఇక్కడ డాట్స్ పెట్టి పట్టి వేసుకోవాలి, సేమ్ మామూలు బ్లౌజ్ ఎలాగో అలాగనే. ఫ్రంట్ కూడా అంతే, ప్రిన్సెస్ కట్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, జాయింట్ చేశాను ప్రిన్సెస్ కట్. ఏం లేదు, లైనింగ్ తిప్పేసాను. మామూలుగా ప్రిన్సెస్ కట్ కుట్టి కింద ముందు పట్టి పెట్టుకుంటాం కదా లైనింగ్కి. నెక్స్ట్ బ్యాక్ అంతే, లైనింగ్ తిప్పేసాను. ఇది ఇక్కడ వచ్చేసి లైనింగ్ తిప్పేసి ఉక్స్ పట్టి ఇక్కడ డాట్స్ సేమ్ పీరియడ్స్ ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఒక కుట్టేసాను, ఇంకొకటి వేసాను. రేమింగ్ చేసడానికి చంకకి వేసుకోవాలి. మనం క్రాస్ కట్ చేసుకోవాలి. నెక్ కేసులు వేసుకుంటాం మనం, అలాగే క్రాస్ కట్ చేసుకొని కొంచెం ఇలా కూర్చోబెట్టుకోండి. ఇక్కడ ఒకటి చంక దగ్గర వేసుకుంటే నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి, మనకు మంచిగా నీట్గా ఫోల్డ్ అవుతుంది అది. మామూలుగా నేను మిషన్ మీద నైస్ చూపిస్తాను, తర్వాత మళ్ళీ హెమ్మింగ్ చేసుకొని ఇప్పేసుకోవచ్చు. నీట్గా మీకు కనిపించాలి కదా, అందుకని. ఇలా కుచ్చు పెట్టుకోవడం వల్ల ఇక్కడ నీట్గా కనిపిస్తుంది చూడండి, అలా వస్తుంది. కుచ్చు పెట్టుకోకపోతే రాదు, ఫోల్డింగ్ ముడత వచ్చేస్తుంది. ఇటు సైడ్ కూడా అంతే.
అది ఇప్పుడు మన మామూలు బ్లౌజ్ ఎలా వేసుకుంటాం సైడ్కు కుట్లు కరెక్ట్ ఫోల్డ్ పెట్టుకొని వేసుకోవడమే. ఇదిగోండి హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అంటారు దీన్ని.